జ్యోతి రైన్ సీజన్ లో మొత్తం అంతా గెట్ అవుతుంది. వాటర్ చాలా ఎక్కువ వస్తుంది మేడం. వర్షాకాలం వస్తే మేడం గారు చాలా జొన్నలో ఉన్నది తెచ్చిపెట్టాము. తర్వాత ఇవన్నీ కూడా మన పల్సెస్లో బొబ్బర్లో ఉంటాయి. అన్నీ కూడా ఇక్కడ 4 రకాల బొబ్బర్లు అలాగే కందులు నల్ల కందులు ఏం చెప్పండి పండుగ మనకి ఇక్కడ పండేది. ఇది కాకుండా ఇంకొక వెరైటీ కూడా మనకి రెడ్ వస్తుంది, ఈ రెడ్ వస్తుంది. సో అలా తీసుకుంటే ఇక్కడ పండి అలాగే నల్ల వరకు నల్ల సో అలాగే మనకి బీన్స్ వచ్చేవి. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ బీన్స్ ఉన్నాయి. అమరాంతస్ కూడా వస్తున్నాయి ఎంత ఎక్కువ వస్తుంది మనకి గోంగూర, ఎర్ర గోంగూర మేడం. అంటే ఇంట్లో వచ్చేసరికి ఎర్ర గోంగూర మనకి యాక్చువల్గా ఉండేది కాదు. ఇప్పుడు బయట ఇప్పుడు తీసుకురావడం ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కువ వచ్చి చెట్లు పట్టుకుంటే కొమ్మటి వాళ్ళు విత్తనాలు తీసుకుంటారు. మంచి స్మెల్ వస్తుంది. ఇది శ్యామ దుంప మేడం, నాగలి దుంప మేడం. శ్యామ నాగలి ఇది ఏ దుంపులా? ఇది కూడా దుంప జాతం. ఇది యామ్, ఇది యామ్ ఎలఫెంట్ యామ్ కదా. కాదు మేడం, బ్యాక్వర్డ్ మనం చేసేది ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్ కణకి మొత్తం కాజువాతం చేస్తాం. ఇది కణకి వామకం. కణకి మొత్తం మొత్తం కౌడని యూరిన్ మిక్స్ చేసి కొద్దిగా జాకెట్ చేసి చేస్తాం. ఇది వచ్చే పెట్టేసి ఇది ఒక స్టెప్. ద్రవ్యవాతం తయారు చేయాలి, లిక్విడ్ అది. ఇది సాలిడ్, అది లిక్విడ్. ఇది వాడేటప్పుడు పౌడర్ చేసి మొత్తం పొత్తుగా వేసి అంటే వేరే ఏమి ఉండక్కర్లేదు. బీన్స్ చిక్కుడు 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 నుంచి మనకి కూర అనుకుంటాం.
పెద్ద రాజ్మా లాగా ఉంది. అది చూసాను. సో ఇవి చూస్తే మనకి చెట్టు ఎలాగుంటుందో సంగతి ఇవన్నీ లోపల వచ్చేయండి. కాకపోతే కలెక్ట్ చేసి వీటిని మనం స్టీల్ చేసి ఎక్కువ ఏరియా పెంచడానికి బెండ మేడం, ఎర్ర బెండ బెండకాయ అయిపోయింది, డ్రై అయింది. ఇది చెట్టు చిక్కులు అంటాం మేడం. మధ్య చిక్కులు అంటే ఇటుకలు కొన్ని పందిలాగే ఉంటాయి, బట్ ఏం కాయలు ఇది లేతగా ఉండేటప్పుడు మనం చిక్కుడుకాయలాగే ఫ్రై చేస్తుంది. సో వీటిలో మనం బజార్లో కొనుగోలు కానీ ఇంటి కాబట్టి టైంలీ వాడాలి. ఎక్కడ ఉంటే అక్కడ మిక్సీ చేసే ప్రాసెస్ జ్యోతి మేడం గారు గ్లౌస్ మామిడి చెట్టు అంటే తీయాలి, కవర్ తీయాలి. కవర్ తీసేరా సుబ్బు, ఆ కవర్ తీసి మహేష్ ఫోటో అది అలాగే పడి योगी नोट्स प्रेमचंद వీడియో ఆన్ చేసి ఉంచు, ఆన్ చేసి ఉంచు, వీడియో ఆన్ చేసి ఉంచు. ఉంది మేడం, ఉంది మేడం, ఉంది మేడం. ఇది చెప్పండి, నువ్వే లేవంటే వాళ్ళు ఎన్ని పడుతున్నాయి? మీరు వేరే ఏమేమి గవర్నమెంట్ తర్వాత ఇది రెండోసారి పెద్దపల్లి రావడం. లాస్ట్ వీక్ అడుగులపూడి గ్రామ పంచాయతీకి రావడం జరిగింది. మళ్ళీ పెద్దపల్లి మండలం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఈ గ్రామానికి మారుమూల గ్రామం. నాకు తెలిసైతే ఈ గ్రామానికి ఏ కలెక్టర్ గారు కూడా వచ్చి ఉండరు, ఎప్పుడు ఏ కలెక్టర్ గారు కూడా ఈ గ్రామానికి రావడం జరగలేదు. మన కలెక్టర్ మేడం గారు ఈ గ్రామం ఇంటీరియర్ అయినప్పటికీ వాగు దాటి రావడానికి పురుషులు మనమే భయపడతాం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఎటువంటి భయం లేకుండా ఈ గ్రామస్తుల్ని ఎలాగైనా కలవాలి, ఈ డురుపల్లి గ్రామస్తుల్ని, బొచ్చరి గ్రామస్తుల్ని కలవాలి, వాళ్ళతో మాట్లాడాలనే ఉద్దేశం మీద ఈ గ్రామానికి రావడం జరిగింది. అందరూ కూడా ఒకసారి చప్పట్లు కొట్టి మనం మర్చిపోవడం లేదండి.
వాతావరణం మారుతుంది. మనం వేరే వాళ్ళు ఎవరు తర్వాత మాట్లాడతారు అధికారులు, మళ్ళా వస్తాము. కలెక్టర్ మేడం గారి ఆదేశం ప్రకారం అధికారులు అందరూ మళ్ళా గ్రామానికి రావడం జరుగుతుంది. అయితే ఈ గ్రామానికి రావడం ముందు మనం ప్రధాన పుట్టు గ్రామంలో కూడా గ్రామస్తులతో మేడం గారు ఒక ఇంటరాక్షన్ సెషన్ పెట్టుకొని అక్కడ గ్రామంలో సమస్యలు ఏమున్నాయి అని తెలుసుకొని ఆన్ ది స్పాట్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఆ సమస్య పరిష్కరించడం కోసం వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి వచ్చినప్పుడు మీరు ఈ ఊరు దురుపల్లి గ్రామంలో మన అందరూ, నాతో పాటు అందరూ జిల్లా అధికారి కూడా రావడం జరిగింది. సో మీకు ఏమేమి సమస్య లేకుండా అన్ని కూడా ఇక్కడే పరిష్కారం చేసి అన్ని అధికారుల దృష్టిలో తీసుకొచ్చి అందరి అధికారి కోఆపరేషన్తో మీ అందరికీ కూడా డెవలప్మెంట్ చేయడానికి కోసం ఈ ఊరికి ఈరోజు మనం రావడం జరిగింది. ఇక్కడ అందరికీ కూడా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, అలాగే బియ్యం, రేషన్ అండ్ నీటి వసతులు అన్ని కూడా ఆల్రెడీ ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ బిజిలీ కూడా, కరెంట్ కూడా, మీకు ఎలక్ట్రిసిటీ కూడా ఈ ఊరు గ్రామంలో ఉంది. అండ్ ఈ ఊరు గ్రామ ప్రజలకు ఒక అంగన్వాడీ కావాలి అని చెప్పారు. ఈ అంగన్వాడీ కూడా ఈ సమావేశంలో ఇక్కడే మనం శాంక్షన్ చేయడం కూడా జరుగుతుంది. సో ఈ దూరుపల్లి గ్రామంలో వెరీ సూన్ మీ అందరికీ కూడా ఒక అంగన్వాడీ సెంటర్ వస్తుంది. సో మీ పిల్లలకి అందరికీ కూడా పాప మీకు ఇక్కడే మీ ఊర్లోనే వస్తుంది. ఓకే, సో ఈ ఊరు ప్రజలు అందరూ కూడా మెజారిటీ మీరు ఇక్కడ పంట పండిస్తున్నారు. మీ విత్తనాలు అన్ని కూడా చూసాము. చాలా మంచి మంచి వెరైటీ పంటలు పండిస్తున్నారు. అన్ని ఆరోగ్యమైన హెల్తీగా ఉన్న హెల్తీగా ఉన్న మిల్లెట్స్, వెజిటబుల్స్, అలాగే పల్సెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెగ్యూమ్స్, పల్సెస్ అన్ని కూడా మీరు పండిస్తున్నారు. చూడడానికి చాలా ఆనందంగా ఉంది. సో ఇదే రకంగా మీరు అన్ని కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి అది మనం మార్కెట్ లింకేజ్ మంచిగా చేసి మీ అందరికీ కూడా మంచి ఆదాయం వచ్చినట్టు మనం వెరీ ఎర్లీ ఒక ప్లాన్ కూడా చేస్తాం. సో మీ అందరికీ కూడా మంచి మార్కెట్లో మీకు మంచి రేట్ వచ్చినట్టు కూడా వెరీ ఎర్లీ మనం ఒక ప్లాన్ చేసి అది ఇంప్లిమెంట్ చేస్తాం. సో ప్రజలు సో ఇప్పుడు మనం మలేరియా ప్రివెంట్ చేయడానికి కోసం అందరికీ మనం అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఊర్లో ముందు సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను. అండ్ జలధారకి భాగంగా ఇక్కడ పక్కన ఉన్న ఒక పంట కాల్వాయిని డీసిల్టేషన్ ఎంత ఖర్చుతో ఎంత ఖర్చు 3 లక్షల ఖర్చుతో పంట కాల్వాయిని కూడా మనం పొడుగా తీస్తున్నాం. సో మీ అందరికి కూడా పంటకి మీకు ఉపయోగపడతాయి. ఈ గ్రామవాసి అందరికి కూడా అది మీకు ఉపయోగపడతాయి. సో మీరు ఏదైనా చెప్పాలని చెప్పండి. మీ పిల్లలు అందరిని కూడా బాగా చదివించండి. అండ్ మీకు ఇక్కడ మీ అందరికీ తెలుసు, ప్రభుత్వంలో మనకు ఒక ఏజ్ పెట్టారు. 18 సంవత్సరం ముందు ఎవరికి పెళ్లి చేయకూడదు అని చెప్పారు. అది మీ గ్రామస్తులు అందరూ కూడా అది పాటించండి. అండ్ ఎక్కడ కూడా పిల్లలకు బాల్య వివాహం ఏమి చేయలేదు. మీరు బాల్య వివాహం చేయకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను. అక్కడ బాల్య వివాహం ఎవరైనా ఈ గ్రామంలో చేస్తే మీరు ఒప్పుకుంటారా? గట్టిగా చెప్పండి, ఒప్పుకుంటారా? వెరీ గుడ్. ఎండ పెట్టి